నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలైంది. అదేంటంటే, నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని. పవన్ కళ్యాణ్ మాట విని నేను గత ఎన్నికల్లో కూటమి పార్టీలకు నేను ఓటు వేశాను. పవన్ కళ్యాణ్ కాపులకు ఏమీ చేయడం లేదని చెప్పి కొంతమంది కాపు కుర్రాళ్ళ దగ్గర, కాపు కుర్రాల్లో ఎవరో మనమేం ఎంఆర్ఓ సర్టిఫికేట్ అయితే చూడలేదు కదా, కాబట్టి వాళ్ళ దగ్గర వీడియోలు తీయించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తిప్పుతా ఉన్నారు. అందులో భాగంగానే కాపు పెద్దలము అని చెప్పుకోబడే, కాపు నాయకులమని చెప్పుకోబడే, ఎవరన్నారు వాళ్ళ నాయకులు అంటే ఎవరు అనలా, వాళ్ళే అనుకున్నారు కాబట్టి కాపు నాయకులు ఏమో అనుకున్నామండి, మా కాపు కులానికి ఏమీ చేయలేదండి అని చెప్పి ఈ మధ్య ఇంటర్వ్యూల్లో చెప్పడం కానీ, లేదా వాంటెడ్ గా వాళ్ళే స్టూడియోలో కూర్చొని మాట్లాడడం కానీ జరుగుతా ఉంది. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు కూడా చెప్తున్నారు, కాపులకు పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారనుకున్నాడు, ఏమీ చేయలేదు అని చెప్పి దీన్ని మొదటగా స్టార్ట్ చేసి మెల్లగా దాన్ని విస్తరింపజేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా నేను కాపుల కోసం పార్టీ పెట్టానని కానీ, కాపుల కోసం నేను గెలిస్తే కాపులకు ఇది చేస్తానని కానీ ఆయన ఎక్కడాను చెప్పలేదు. కాపులకు రిజర్వేషన్ ఇప్పిస్తానో, లేకపోతే కాపు కార్పొరేషన్కు ఇన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తానో, లేకపోతే నన్ను గెలిపిస్తే కాపుల అకౌంట్లలో అంతా డబ్బులు వేస్తానని ఆయన చెప్పలేదు. ఆయన పార్టీ యొక్క విధి విధానాల్లోనే కులాలను కలిపే విధానం అని పెట్టాడే కానీ కాపుల అకౌంట్లో డబ్బులు వేసే విధానమనో, లేకపోతే కాపుల కోసమే పెట్టినటువంటి పార్టీ అనో, లేకపోతే కాపులకు మేలు చేస్తానని ఆయన పెట్టలే. కులాలను కలిపే విధానం అని పెట్టాడే కానీ అన్ని కులాలను కలుపుకొని వెళ్తానని చెప్పాడే కానీ ఇంకేం చెప్తున్నారు. లాస్ట్ ఎలక్షన్లకు ముందు ఆయన కాపులు పెద్దన్న పాత్ర పోషిస్తే రాష్ట్రం బాగుపడుతుంది అన్నాడు. సో మీరు జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి, నెంబర్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు గనుక కలిసికట్టుగా నిలబడితే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పాడే గానీ మీరంతా పెద్దన్న పాత్ర పోషించండి, మీరు గనుక పెద్దన్న పాత్ర పోషిస్తే నేను ఏదో ఎమ్మెల్యేనో, లేకపోతే మంత్రో, లేకపోతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అవుతాను, మీ అకౌంట్లలో అంతా డబ్బులు వేస్తానని ఏ సమావేశంలోనూ ఆయన చెప్పలేదు. పెద్దన్న పాత్ర పోషించండి, రాష్ట్రం బాగుపడుతుందనే చెప్పాడు కానీ మీ అకౌంట్లలో డబ్బులు వేస్తానని చెప్పలేదు. ఈ సోకాల్డ్ కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో కాపులను రెచ్చగొట్టడానికి వీళ్ళు ఇప్పుడు కొత్త ట్రెండ్ అయితే మొదలు పెట్టారు. దాన్ని ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందిపుచ్చుకొని ఇప్పుడు అక్కడక్కడ యువకుల దగ్గర మైకులు పెట్టి మేము ఏమో అనుకున్నామండి, మాకేం జరగలేదు, అసలు కాపులకు ఏమైనా కావాలని కోరుకుంటా ఉండేది ఒక కాపు నాయకులే. అసలు కాపు సామాజిక వర్గానికి సంబంధించి అప్పుడెప్పుడో రిజర్వేషన్ల కోసం పోరాడారేమో కానీ ఇప్పుడున్నటువంటి కాపు యువత కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు రిజర్వేషన్ జోలికి పోలేదు. అసలు వాళ్ళు మాకు రిజర్వేషన్లు కావాలని వాళ్ళు కోరుకోవడం లేదు. సో సమాజం బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అంటే ఇప్పుడున్నటువంటి యువత ఏ విధంగా ఉన్నారంటే ఉద్యోగ అవకాశాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మౌలిక వసతులు ఇంప్రూవ్ అవ్వాలి, రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటా ఉన్నారే కానీ మాకు రిజర్వేషన్లు కావాలని. అసలు ఈ రిజర్వేషన్ తెర మీదకు తీసుకొని వచ్చిందే ఈ రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళు రాజకీయ పార్టీల దగ్గర బ్లాక్ మెయిల్ చేసుకోవడానికి తెర మీదకి తీసుకొచ్చారే కానీ అది నిజంగా వాళ్ళే కనుక కోరుకొని ఉంటే సో ఎప్పుడు కానీ వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఎప్పుడు ఈ గొడవలు చేయలేదు. దానికి ఎవడో ఒకడు నాయకత్వం వహించి దాన్ని తీసుకుని వెళ్ళాడే కానీ స్వచ్ఛందంగా మాకు రిజర్వేషన్లు కావాలా అని చెప్పి ఎప్పుడు రోడ్డు మీదకి ఎక్కినటువంటి నా వయస్సుకు నేను ఎప్పుడైతే చూడలేదు, అంతకు ముందేమైనా జరిగిందేమో కానీ. సో దాన్ని కోరుకుంటా ఉండేదంతా ఎక్కువ భాగం ఎవరు కోరుకుంటా ఉన్నారంటే ఈ రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో దానిని అడ్డం పెట్టుకొని ఇన్ని రోజులు పబ్బం గడుపుతా వచ్చారు. ఆ స్టంట్లు కూడా తెలిసిపోయింది కాబట్టి కాపులు వాళ్ళను చేదరించుకొని పక్కన పెట్టారు. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్లు కాపులకు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, 2.5 సంవత్సరం అయింది, 3 సంవత్సరాలు అయింది, ఏం చేశాడని అడుగుతున్నారు కదా. కాపులకు ఏం చేశాడో నాకు తెలియదు కానీ రాష్ట్రానికి ఏం చేశాడో నేను చెప్తాను. ఎందుకంటే ఆయన కాపుల కోసమే పార్టీ పెట్టలేదు. ఆయన ఆ కాపుల కోసమే పార్టీ పెట్టేట్టుకుంటే కాపు నాడేమని పెట్టుకోవచ్చు కదా, అట్లా పెట్టలేదు. ఆయన జనసేన అన్నాడు. జనసేన అంటే జనం కోసం నిలబడేటువంటి సేన. జనంలో కాపులు ఉండొచ్చు, కమ్మోళ్ళు ఉండొచ్చు, రెడ్లు ఉండొచ్చు, దళితులు ఉండొచ్చు, బీసీ వర్గాలు ఉండొచ్చు, అందరూ ఉంటారు. జనం అంటే ఒక కాపుల కోసమే కాదు. ఆయన రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాడు, ఈ సమాజంలో మార్పు తీసుకురావాలని పెట్టాడే కానీ ఈ వనభోజనాలు పెట్టడానికి కాదు కదా పెట్టింది. ఆయన ఎన్నిసార్లు క్రిస్టల్ క్లియర్ గా చెప్పినా కూడా అనవసరంగా ఆ రొచ్చులోకి ఆయన లాగుతా ఆడెవడో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కుర్రాడు ఏదో సమస్యలో ఇరుక్కొని వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో కొట్టుకొని ఒకరిని చంపేస్తే పవన్ కళ్యాణ్ రావాలా అంటారు. ఈడెవడో దొంగతనం చేసి దొరికిపోతే పవన్ కళ్యాణ్ రావాలంటాడు. ఇంకొకటి రేప్ చేసి దొరికిపోతే పవన్ కళ్యాణ్ రావాలంటాడు. ఇంకొకటి ఎవడో ఆస్తి తగాదాల్లో వాళ్ళిద్దరు కొట్టుకుంటే పవన్ కళ్యాణ్ రావాలా అంటాడు. సో పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలి, అసలు పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర ఏందో కూడా తెలుసుకోకుండా ఇప్పుడు ఎక్కువగా వాళ్ళేం అడగడం లేదు పవన్ కళ్యాణ్ రావాలని చెప్పి. వీళ్ళు ఈ సోకాల్డ్ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నిరుద్యోగులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడడానికి ఆడుతున్నటువంటి నాటకాలు ఇవి. సో అక్కడెక్కడో గొడవలు జరిగితే దానికి కులం రంగు పూలిమి దాన్ని
దానికి పవన్ కళ్యాణ్ స్పందించాలంటే ఇంకేం పనిలేదు ఆయనకి. ఇప్పుడు నిజంగా కాపులు మొత్తం రోడ్ల మీదకి వచ్చి మొత్తం మాకు రిజర్వేషన్ కావాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్నప్పుడు ఆయన వచ్చి బయటకు వచ్చి మాట్లాడకపోతే అప్పుడు మాట్లాడాలి. సరే కాపుల్లో నుంచి నిజంగానే ఈ ఆలోచన వచ్చింది, నిజంగా వాళ్ళ డిమాండ్ సరైనది అని చెప్పి అప్పుడు మాట్లాడకపోతే మాట్లాడాలి. కానీ అటవీ శాఖ మంత్రిగా ఏం చేశాడు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఏం చేశాడని చెప్పి 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 నాకే నోరు నొప్పి పుట్టింది. సో గత 2 సంవత్సరాలుగా ఏం చేశాడో చెప్పాము. సో ఇప్పుడు గిరిజన గ్రామాలకు ఏం చేశాడని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది, దాన్ని చదివి వినిపిస్తే ఇది ఎక్కడొచ్చిందంటే ఆంధ్రప్రభలో వచ్చింది, మిగతా చోట్ల ఎక్కడొచ్చిందో నాకు తెలియదు. కానీ అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు పర్యటన సందర్భంగా గిరిజనులకు ఇచ్చిన హామీ ప్రకారము తీసుకొచ్చారు. బల్లగరువు, వెలగపాడు, కొరపర్తి గ్రామాలకు ₹1,00,00,000 విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ₹1,00,00,000 విలువైనటువంటి పనులు, అదేవిధంగా 55 లక్షలతో 3 అంగన్వాడీ కార్యాలయాలు ఏమంటారు దాన్ని 3 అంగన్వాడీ భవనాలు కూడా నిర్మించి ఇచ్చాడంట. సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట ఇచ్చాడో అవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు తాండాలు కావచ్చు, ఈ ఏజెన్సీ ఏరియాల్లోకి వెళ్తే ఇంతకు ముందు ఏం చేసేవారంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దాన్ని డెవలప్ చేయరు. అక్కడ కనుక డెవలప్మెంట్ జరిగితే వాళ్ళు చదువుకుంటే వాళ్ళకు లోక జ్ఞానం తెలిస్తే మరి గంజాయుడు పండిస్తాడు, ఆ గంజా వాళ్ళు పండించకపోతే వీళ్ళు స్మగ్లింగ్ చేసుకోవాలి కదా, గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఎందుకు చేయరంటే డెవలప్మెంట్ జరిగితే వాళ్ళు చెప్పిన మాట వినరు, వాళ్ళకు లోక జ్ఞానం కలిగితే వాళ్ళు వీళ్ళ చేతుల్లో నుంచి జారిపోతారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఎలా పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎన్ని గ్రామాలు, ఎన్ని తాండాలు, గ్రామాల గురించి కూడా నేను మాట్లాడడం లేదు, ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో తాండాలకు ప్రతిరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. మరి ఇంకా వాళ్ళు వైరల్ చేస్తా ఉన్నారా లేదా అనేది నాకు తెలియదు, కానీ నేనైతే చూస్తూ ఉన్నాను. సో నా కంటికైతే కనపడుతుంది. ప్రతిరోజు ఆ తాండాలో రోడ్లు వేసాడని, అక్కడ తాగేదానికి నీళ్ళు ఇచ్చారని, ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టించాడని, ఇంకోటి ఏదో కార్యక్రమం చేశాడని చెప్పి మారుమూల గ్రామాల్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కంకర కూడా చూడనటువంటి తాండాలు, గ్రామాలు ఏవైతే ఉన్నాయో, మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి కుగ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈ రహదారి సౌకర్యం కావచ్చు, ఈ డోలీ మోత ఉంటుంది కదా, దాన్ని అరికట్టడం కోసం అంటే ఇంకొకటి వస్తాడు, అక్కడెక్కడో డోలీ మోత జరిగింటే దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఏం చేస్తా ఉన్నాడు అంటాడు. మరి రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు? 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చేశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేశాడంటే వాళ్ళ కుటుంబం వాళ్ళే కదా 10 సంవత్సరాలు పరిపాలించింది. మరి ఆ డోలీ మోతలు ఎందుకున్నాయి? మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చి 2 సంవత్సరాలే కదా అయింది. కాబట్టి ఆయన ట్యాగ్ చేసేటప్పుడు కొంచెం కనీసము సిగ్గుండాలి. ఉప్పు కారం తినేవాడు, అన్నం తినేవాడు కూడా ఆయనకి ట్యాగ్ చేయరు. సో 10 సంవత్సరాలు మీరు ఇష్టపడేటువంటి వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి వ్యక్తులే కదా అధికారంలో ఉన్నింది. మరి వాళ్ళు ఎందుకు వేయలేదు ఆ తాండాలో రోడ్లు? మరి ఎందుకు వాళ్ళు ఆ గ్రామంలో రోడ్లు వేయలేదు? సమాధానం ఉండదు. ఇప్పుడు అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించాలి కానీ, లేదా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగాను, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగాను, అటవీ శాఖ మంత్రిగాను ఏం చేశాడు, లేదా పిఠాపురం ఎమ్మెల్యేగా ఏం చేశాడని ప్రశ్నించాలే కానీ వచ్చి బయటకు వచ్చి కాపులకు ఏం చేశాడు అదే ప్రశ్నే తప్పు. అలా ప్రశ్నించేది ఆ ప్రశ్నే తప్పు, అందులో ఆ ప్రశ్నలోనే తప్పు ఉంది. కాపులకి ఏ రాజకీయ నాయకుడైనా, ఇప్పుడు ఏ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళైనా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మా కులానికి ఏం చేశాడని ఎవరైనా చెప్పడం చూసారా? చెప్పరు. అదే రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని 2 సార్లు ఆయన ఒకసారి ఈయన ఒకసారి ముఖ్యమంత్రిగా చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి ఏమైనా చేశారా అని చెప్పి ఏ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ కుల నాయకుడైనా కానీ, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళైనా కానీ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారా? మాట్లాడరు. ఎందుకంటే అవి రాజకీయ చైతన్యం ఉన్నటువంటి కులాలు కాబట్టి వాళ్ళు మాట్లాడరు. వీళ్ళు ఎందుకు మాట్లాడతారంటే ఈ మధ్యకాలంలో దీంట్లో నిరుద్యోగులు ఎక్కువైపోయారు. పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి ఒకే ఒక కాపు నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో అసెంబ్లీ గేటు కూడా తాకలేదు కాబట్టి లోపల కడుపు మంటతో రగిలిపోతున్నారు. ఇలాగే రగులుతుంది, మంటగానే ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ టైం కూడా ఇదే రిపీట్ అవుతుంది కాబట్టి ఈ వీళ్ళ కడుపు మంట, ఈయన పార్టీ పెట్టడం వల్ల మనం ఓడిపోయాము, ఈయన పార్టీ పెట్టడం వల్ల మనకు అధికారం కోల్పోయాము, మనము ఇబ్బందుల్లో పడ్డామని చెప్పి ఆ కోపం అంతా ఇప్పుడు ఆయన మీద చూపిస్తూ ఆయన మా కులానికి ఏం చేశాడంటే ఆ కులానికి పర్టికులర్గా ఆ కులానికి ఏదో చేస్తానని చెప్పి ఆయన పార్టీ పెట్టలేదు, ఏ రోజు మాట ఇవ్వలేదు.